హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తీ ఫుడ్ వ్లాగ్స్. ఈ వీడియోని కనుక మీరు మా ఛానల్లో ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. అన్ని నోటిఫికేషన్స్ వస్తాయండి. ఈరోజు మనం కాకరకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ కాకరకాయ పచ్చడి 1 మంత్ అయినా స్టోరేజ్ ఉంటుందండి. నేను 1/2 kg కాకరకాయలని తీసుకొని మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్ షేప్లో సన్నగా కట్ చేసి పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే ఫ్రై అయ్యేటప్పుడు ఈజీగా ఫ్రై అయిపోతుందని చెప్పి. మీరు కావాలంటే పొడుగ్గా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా అయితే కొంచెం ఈజీగా ఫ్రై అయిపోతుంది, చేదిపోతుందని చెప్పి నేను ఇలా రౌండ్ షేప్లో కట్ చేసి పెట్టుకున్నానండి. 1/2 kg తీసుకున్నానండి నేను. దీనికి కావాల్సిన 200 grams ఆయిల్ని తీసుకున్నాను. ఎందుకంటే ఇది ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఆయిల్ చేదు వస్తుందని చెప్పి నేను దీనికి సరిపడినంత ఆయిల్ మాత్రమే తీసుకుని ఈ కాకరకాయ పీసెస్ని ఫ్రై చేస్తున్నానండి. ఇవన్నీ బ్రౌన్ కలర్లోకి టర్న్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి కాకరకాయ ముక్కల్ని. ఇలా మీకు పైన వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కలర్లోకి టర్న్ అవ్వగానే మనం ఆయిల్ నుంచి సపరేట్ చేసి అలాగే అన్ని ముక్కల్ని అలాగే ఆయిల్లో వేసి ఫ్రై చేస్తూ సపరేట్ చేసి పక్కకు పెట్టుకోండి. కాకరకాయ ముక్కలన్నింటినీ కూడా ఇలా పక్కకు పెట్టుకోండి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత దీనికి కావాల్సిన ప్యాన్ పెట్టుకొని కొంచెం 2 టేబుల్ స్పూన్స్ అంత జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని కొంచెం దూరగా వేయించుకొని మిక్సీ చేసి పక్కకు పెట్టుకోండి. దీనికి కావాల్సినంత కారం తీసుకున్నానండి నేను. ఆ మిక్స్ చేసి పెట్టుకున్న పౌడర్ని, సాల్ట్ని కూడా కొంచెం సరిపడినంత యాడ్ చేశానండి నేను. తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసి మిక్స్ చేసి ఈ పౌడర్ని కూడా తయారు చేసి పెట్టుకున్నానండి నేను. మీరు కావాలంటే సపరేట్గా కూడా వెల్లుల్లిని సపరేట్గా మిక్స్ చేసి పెట్టుకోవచ్చు. మనం ఫ్రై చేసుకున్న ఆయిల్ని తీసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం 1 టేబుల్ స్పూన్ అంత ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసానండి. 3 టేబుల్ స్పూన్స్ అంత శనగపప్పుని యాడ్ చేశాను. 1 టేబుల్ స్పూన్స్ మినపప్పును కూడా యాడ్ చేశానండి. యాడ్ చేసి కొంచెం అవి దూరగా వేగిన తర్వాత దాంట్లోకి కొన్ని ఎండుమిర్చిని తీసుకున్నాను. ఎండుమిర్చి కూడా వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి కరివేపాకును కూడా యాడ్ చేశానండి. కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫ్లేవర్ కోసం కొంచెం పసుపును యాడ్ చేశాను. మనం మిక్స్ చేసి పెట్టుకున్న పౌడర్ని దీంట్లోకి యాడ్ చేసుకోండి. ఆ మిక్చర్ని యాడ్ చేసి ఇలా మొత్తం స్మాష్ చేసి అంతా ఆయిల్లో కలిసేలాగా మిక్స్ చేసుకోండి. మీరు ఇలా కాకుండా ఉండాలి అని అంటే పౌడర్ లాగా ఉండాలి అంటే పొట్టుతో ఉన్న వెల్లుల్లి అయినా తీసుకోవచ్చు, లేదంటే సపరేట్గా అయినా మిక్చర్ చేసి పెట్టుకోండి. చల్లారిన తర్వాత దాంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసి ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మొత్తం హ్యాండ్తో మొత్తం మిక్స్ చేయండి. చాలా ఆయిల్ అంతా ఎక్స్ట్రాక్ట్ అయ్యి అన్నిటికీ ముక్కలకి మంచిగా పడుతుందండి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే కామెంట్ చేయండి ఎలా ఉందో. వీడియోని కనుక నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.